హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ వాళ్ళు దేశంలో ఉన్న సమస్యలు, ఆ సమస్యలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు అడిగినప్పుడు డైరెక్ట్గా బీజేపీ వాళ్ళు అండ్ ఆర్ఎస్ఎస్లు చేసే పని ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్తారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ టెర్రర్ అటాక్, తర్వాత సీజ్ ఫైర్ ఈ అంశంలో నరేంద్ర మోదీ గారి పనితీరులో ఉన్నటువంటి డొల్లతనం అవనండి, నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి హోదాలో కూర్చొని భారతదేశం యొక్క సావర్నిటీని కాపాడడంలో ఫెయిల్ అయిన విధానాలు కానీ, 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు పనిచేసిన విధానం, ఈ రెండింటికి చిన్నపాటి కంపారిజన్ చేసే ప్రయత్నం చేద్దామని వీడియో చేస్తున్నాను. సో 1962లో చైనా అగ్రెషన్, చైనా ఇండియా మీదకి అటాక్ చేసి ఇండియన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ ముందుకొస్తున్న క్రమంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఇమీడియట్గా వితౌట్ టేకింగ్ నో టైం పార్లమెంట్ స్పెషల్ సెషన్ని కండక్ట్ చేసి డిసెంబర్లో జరగాల్సినటువంటి వింటర్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ సెషన్ని అడ్వాన్స్ చేసి పార్లమెంట్ సెషన్కి ఆ ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చేశారు. ఇప్పుడు పెహల్గామ్ టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్, సీజ్ ఫైర్ ఈ అన్నీ జరుగుతున్న క్రమంలో మాన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ సమ్వేర్ ఇన్ జూలైలో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్ నుంచి ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 2-3 months టైం స్పేస్ ఉంది. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించి టెర్రరిజానికి అగెనెస్ట్గా, లేకపోతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ద్రోహానికి అగెనెస్ట్గా ద బెస్ట్ గ్రౌండ్ టు ఎక్స్పోజ్ పాకిస్తాన్, ద బెస్ట్ గ్రౌండ్ టు కండెమ్ ది టెర్రర్ అటాక్స్ ఇన్ ఇండియా ఈజ్ పార్లమెంట్. సో అలాంటి పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయకుండా నరేంద్ర మోదీ గారు ఎలా తిరుగుతున్నారు అండ్ తప్పించుకోవడంతో పాటు దాని సెంట్రిక్గా ఆ నెగిటివ్ ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటున్న క్రమంలో దాని నుంచి బయటపడేదానికి చేస్తున్నటువంటి డైవర్ట్ పాలిటిక్స్ ఎలా ఉందని చూసే ప్రయత్నం చేద్దాం. సో జవహర్లాల్ నెహ్రూ గారి మీద ఆ రోజు ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీ జనతా పార్టీ అండ్ జనసంఘ్లు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మరీ ముఖ్యంగా జనతా పార్టీ ఎంపీ హరివిష్ణు కామత్ అనే అతని వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ని డిమాండ్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా చైనాతో నెగోషియేషన్స్ జరపాలి, చైనాతో మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి జనతా పార్టీ ఎంపీ హరివిష్ణు కామత్ ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి అమెరికా సహాయం తీసుకోండి, రష్యా సహాయం తీసుకోండి అని చెప్పాల జవహర్లాల్ నెహ్రూ గారిని. డైరెక్ట్గా మీరు రంగంలో దిగి చైనీస్తో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపించండి అని అడిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి రిప్లై ఏంటంటే ఖచ్చితంగా చైనాతో ఎలాంటి మాటలు ఉండవు అంటిల్ అండ్ అన్లెస్ September 8, 1962 కంటే ముందు భారతదేశం యొక్క భూభాగం యొక్క బోర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆ బోర్డర్స్ నుంచి చైనీస్ ఇన్వేడర్స్ అనే మాట్లాడారు, ఆక్రమణదారులు, చొరబాటుదారులు అనే మాటే మాట్లాడారు తప్ప ఆయన చైనీస్ ఆర్మీ, చైనా అని చెప్పే ప్రయత్నం చేయాలి. చాలా క్లియర్గా ఇన్వేడర్స్ ఆ భూభాగాన్ని ఖాళీ చేసి September 8, 1962 అప్పుడు భారతదేశం యొక్క టెరిటోరియల్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్కి అవతలకు వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను చైనాతో మాట్లాడతానని చాలా ఫామ్గా కూర్చున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. చైనాతో ఎలాంటి మాట మాట్లాడేదానికి కూడా ముందుకు రాల. విధిలేని పరిస్థితుల్లో కొన్ని రోజుల తర్వాత చైనా యూనిలాటరల్గా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసి విధిలేని పరిస్థితుల్లో ఇండియాకు సంబంధించినటువంటి భూభాగాన్ని వెనక్కి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు మళ్ళీ ఈ అపోజిషన్ నుంచి వస్తున్నటువంటి దాడి ఏంటంటే ఇప్పుడే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ జరిగి పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది, పుల్వామా జరిగింది, ఊరి జరిగింది, పఠాన్కోట్ జరిగింది, ఇంతకుముందు చాలా జరుగుతున్నాయి. అంటే ఈ ఇంటెలిజెన్స్ బలమైనప్పుడు, టెక్నాలజీ పెరిగినప్పుడే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతున్న క్రమంలో ఇండియాకి స్వాతంత్రం వచ్చి జస్ట్ 15 years 1962 అంటే అప్పటికే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని గగ్గోలు పెడుతుంటే అండ్ సోల్జర్స్కి సంబంధించినటువంటి ప్రాపర్ సపోర్ట్ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంటే వాటి రెండింటికి చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది లేదు, అది కేవలం అపోజిషన్ పార్టీలు కల్పిస్తున్నటువంటి ఊహ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సోల్జర్స్ విషయానికి వచ్చేసరికి సోల్జర్స్కి ఉలెన్ యూనిఫామ్ ఉంది, బెటర్ స్టాండర్డ్ బూట్స్ ఉన్నాయి, తర్వాత 3 blankets ఇచ్చాము, తర్వాత వింటర్ వస్తుంది కాబట్టి ఇంకోటి కూడా అడిషనల్గా 4th blanket ఇవ్వబోతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ వింటర్ సెషన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ వింటర్ దగ్గర పడుతుంది కాబట్టి వింటర్లో కావాల్సినటువంటి ప్రాపర్ యూనిఫామ్ అండ్ ప్రాపర్ వింటర్ క్లాతింగ్ ఏదైతే ఉందో అవన్నీ సైనికులకి ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపక్షాలు అడిగిన క్వశ్చన్కి సమాధానం చేసే ప్రయత్నం చేశారు. కానీ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత కానీ, అంతకుముందు పుల్వామా కానీ, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఏ టెర్రర్ అటాక్కి సంబంధించి అయినా కానీ నరేంద్ర మోదీ గారు ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆర్ పార్లమెంట్ని ఒక వేదికగా మార్చుకొని
ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకి సమాధానం బాధ్యతాయుతంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అంటే తన జీవితంలో ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి నరేంద్ర మోదీ గారి దగ్గర లేదు. ఎందుకంటే ఆయన టెలిప్రాంప్టర్ లేకపోతే మాట్లాడలేరు కాబట్టి స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. టెలిప్రాంప్టర్ ఉంటే వన్ సైడెడ్గా మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ పార్లమెంట్లో చర్చ జరుగుతున్న క్రమంలో అపోజిషన్ రేజ్ చేసిన క్వశ్చన్కి స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వాలంటే చిట్టి లేకపోతే టెలిప్రాంప్టర్ లేకపోతే ఈయనకి సబ్జెక్ట్ లేదు కదా. అందుకని ఈయన స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కానీ లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ని కానీ కండక్ట్ చేసే ప్రయత్నం చేయరు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు భయపడలా. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు హౌస్ని బుల్డోజ్ చేయాలన్నా లేకపోతే ప్రతిపక్షాలని అసలు కరివేపాకులా తీసి పడేయాలన్నా పడేయచ్చు. ఎందుకంటే ఆ రోజుకి ప్రతిపక్షం అంత బలంగా లేదు. జవహర్లాల్ నెహ్రూ గారి పాపులారిటీ పీక్స్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా చిన్న చితక పార్టీలు వాళ్ళందరూ కలిసి పోటీ చేసిన దేశంలో గెలవలేని పరిస్థితి. అంత వీక్గా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అపోజిషన్కి గౌరవం ఇచ్చారు, డెమోక్రటిక్ డెమోక్రాటిక్ సెటప్కి గౌరవం ఇచ్చారు. అండ్ దేశానికి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు బీహార్లో ఎన్నికల ర్యాలీలోనో లేకపోతే రాజస్థాన్లో డెవలప్మెంటల్ యాక్టివిటీలోనో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం కాదు కదా. దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పార్లమెంట్ సెషన్ని కండక్ట్ చేసి పార్లమెంట్ వేదికగా చెప్పాలి. ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత సింధూర్ అవనివ్వండి, ఆపరేషన్ సింధూర్ అవనివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి అనౌన్స్ చేయాలా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత బోర్డర్ క్లోజింగ్ అవనివ్వండి, వీసా బ్యాన్ అవనివ్వండి, ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి బయటకు వచ్చేయడం అవనివ్వండి, ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం అవనివ్వండి, లేకపోతే పాకిస్తాన్తో ఎలాంటి ట్రేడ్ ఉండదని అంశాలు అవనివ్వండి, ఇవన్నీ వీటికి శాంక్టిటీ ఎప్పుడు వచ్చేదంటే నరేంద్ర మోదీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని ఇమీడియట్గా పోస్ట్ పెహల్గామ్ జరిగిన వెరీ నెక్స్ట్ డే 2-3 రోజుల్లో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కన్వీన్ చేసి ఈ మెజర్స్ ఏవైతే ఈయన తీసుకున్నానని చెప్తున్నారో ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గర నుంచి బోర్డర్ క్లోజ్ దగ్గర నుంచి ప్రతి అంశాన్ని పార్లమెంట్ వేదికగా అనౌన్స్ చేసి ఉండుంటే ప్రపంచం అట్రాక్షన్ మొత్తం ఇండియా మీదకి వచ్చేసి పాకిస్తాన్ మీద ఎంతో కొంత ఒత్తిడి పెరిగేదానికి ఆస్కారం ఉండేది. కానీ నరేంద్ర మోదీ గారు పెహల్గామ్ గురించి ఎక్కడెక్కడో మాట్లాడతారు కానీ పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారు? ప్రతి ప్రశ్నకు సమాధానం పార్లమెంట్ వేదికగానే చెప్పే ప్రయత్నం చేశారు. అది ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్కి ఒక చదువులేని లీడర్షిప్కి ఉన్నటువంటి డిఫరెన్స్. మెచ్యూర్డ్ లీడర్షిప్కి తెలుసు సమస్య వచ్చినప్పుడు దేశ ప్రజలకి సందేశం ఇవ్వాలంటే పార్లమెంట్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. కానీ చదువులేని వాళ్ళు ప్రధానమంత్రులు అయితే వాళ్ళు ప్రతి అంశంని రాజకీయమే చూస్తారు. కాబట్టి వాళ్ళు బీహార్ లాంటి రాష్ట్రాలకు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారంలోనో లేకపోతే ఇంకొక మీటింగ్ పెట్టుకొని అక్కడి నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్లో ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్స్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి దగ్గర గట్స్ ఉండవు. కాబట్టి ఆయన పార్లమెంట్ స్పెషల్ సెషన్ కన్వీన్ చేసే ప్రయత్నం చేయరు. అండ్ పార్లమెంట్ వేదికగా పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి చర్యల్ని ప్రకటించే ప్రయత్నం అంతకంటే చేయలేరు ఆయన. అండ్ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు అలా క్లియర్గా మాట్లాడుతూ పార్లమెంట్లో 2 రిజల్యూషన్స్ పాస్ చేసే ప్రయత్నం చేశారు. చైనీస్ ఇన్వేషన్ స్టార్ట్ అయిన తర్వాత నంబర్ 1 నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తున్నాం అనేది ఫస్ట్ రిజల్యూషన్. అండ్ ద సెకండ్ రిజల్యూషన్ చైనీస్ యాక్షన్ ఏదైతే ఉందో, చైనీస్ ద్రోహం ఏదైతే ఉందో, చైనీస్ ఇన్వేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని సంపూర్తిగా ఖండిస్తున్నాం అనేసి సెకండ్ రిజల్యూషన్ పాస్ చేశారు. కానీ పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ స్పెషల్ సెషన్ని కండక్ట్ చేసి పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామనే మాట ఎక్కడైనా చెప్పగలిగారా? నాకు తెలిసి బయట కూడా ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. కానీ అసలు ఈ చర్యను మేము ఖండిస్తున్నామనే మాట రాలా. అంటే ఖండిస్తున్నామనే మాట బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదంటే మళ్ళీ ఉగ్రవాద దాడులు దేశంలో జరగాలని కోరుకుంటున్నారా మీరు? ఒక ప్రజాస్వామ్యంలో ఒక సెట్ ప్రొసీజర్ ఉంటుందండి. అసలు ప్రొసీజర్ అనేది ఏదీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడితే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు, దాన్ని అంధభక్తులు గొప్పగా అంటున్నారు. అసలు దేశాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు నరేంద్ర మోదీ ప్రధానిగా కూర్చొని? అంతకుముందు నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు భారతదేశంలో సైన్యం మీద దాడి జరగలా, సివిలియన్స్ మీద దాడి జరిగేది. భయపడేవాళ్ళు సైన్యం మీదకి వచ్చి దాడి చేయాలంటే ఉగ్రవాదులు, లేకపోతే ఎయిర్ బేసెస్ని అటాక్ చేయాలంటే, మిలిటరీ డిఫెన్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని టచ్ చేయాలంటే భయపడే ఉగ్రవాదులు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పుల్వామాలో సైనికుల్ని చంపేశారు. పఠాన్కోట్లో ఎయిర్ బేస్ని అటాక్ చేశారంటే నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత సివిలియన్స్తో పాటు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ని కూడా ఉగ్రవాదులు వచ్చి టచ్ చేస్తున్నారంటే నరేంద్ర మోదీ యొక్క ఇన్ఎఫిషియన్సీ, నరేంద్ర మోదీ యొక్క చేతగానితనం టువర్డ్స్ టెర్రరిజం కంట్రోలింగ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఒకప్పుడు ఉగ్రవాదులు చర్యలు జరగలేదు అనట్లా నేను, జరిగిన ఎక్కడి వరకు సివిలియన్స్ ఏదో హోటల్స్లో రద్దీగుండే ప్రదేశాల్లో ఎక్కడో చేసుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చి
అటాక్స్. కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత పఠాన్కోట్లో ఎయిర్ బేస్ని నేను అటాక్ చేశారు వచ్చాడు. పుల్వామాలో సైనికులు వెళ్తుంటే సైనికుల్ని బ్లాస్ట్ చేసేశారు. అంటే నరేంద్ర మోదీ పరిపాలనలో సైనికులకి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా సెక్యూరిటీ లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనకు. ఇంత జరుగుతున్న ఈయన పార్లమెంట్ వేదికగా స్పెషల్ సెషన్ని కండక్ట్ చేసి ఇంత గ్రేవ్స్ దీన్ని ఏమంటారు, ఇంత ఇంటెన్స్ అటాక్స్ని, ఇంత సీరియస్గా కంట్రీ మీద జరుగుతున్న అటాక్స్ని పార్లమెంట్ వేదికగా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే నరేంద్ర మోదీకి అపోజిషన్స్ అంటే భయం ఎంతో చూడండి. అండ్ పార్లమెంట్లో మాట్లాడితే అన్ని పార్టీలు మాట్లాడే ప్రతి మాట రికార్డెడ్గా ఉంటుంది. బయట మాట్లాడితే ఈయన ఒక్కడు మాట్లాడింది అది పార్లమెంట్ రికార్డ్స్లో రికార్డ్ అవ్వదు. అది బయట ఏం మాట్లాడినా కానీ పార్లమెంట్లో ఎవరేం మాట్లాడింది పిన్ టు పిన్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ దేశ ప్రజలకు అందకూడదు. అందుకని ఈయన స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కండక్ట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు 1962లో స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కండక్ట్ చేయడంతో పాటు మళ్ళీ డిసెంబర్లో వింటర్ సెషన్ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కూడా అపోజిషన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని చాలా బ్రేవ్గా ఫేస్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు సెకండ్ టైం డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ప్రెస్టీజియస్గా డిజైన్ చేసినటువంటి వన్ ఆఫ్ ద పాలసీ నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే పాలసీని రీకన్సిడర్ చేయండి, అవసరమైతే దీంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు చాలా క్లియర్గా సిచ్యువేషన్ని బట్టి పాలసీలు మారకూడదు, పాలసీ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది, న్యామ్ నుంచి మనం బయటకు వచ్చేది లేదు, న్యామ్ పాలసీని చేంజ్ చేసేది లేదు, బట్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఎంతమంది ముందుకొచ్చి మద్దతు ఇస్తే అంతమందికి అన్ని కంట్రీల మద్దతు తీసుకుంటానని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఎంపీల్ని విదేశాలకు పంపించి మీ మద్దతు మాకు ఇవ్వండి టెర్రరిజాన్ని కట్టడి చేసే దాంట్లో, మీ మద్దతు మాకు ఇవ్వండి టెర్రరిజాన్ని కట్టడి చేసే దాంట్లో అని అడుక్కోలా. ఏ కంట్రీ ముందుకు వస్తే ఆ కంట్రీ సపోర్ట్ తీసుకొని వి విల్ గో ఏ హెడ్ అండ్ వి విల్ కౌంటర్ చైనా అని చెప్పారు. కానీ ప్రపంచ దేశాలందరి దగ్గరికి వెళ్ళి ఉగ్రవాదాన్ని కట్టడి చేసేదానికి మీ మద్దతు మాకు ఇవ్వండి అనేసి ప్రపంచ దేశాలకు ఎంపీలని పంపించి అడుక్కోలే. ఈవెన్ 1971లో కూడా ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ని లిబరేట్ చేసిన తర్వాత చాలా క్లియర్గా ప్రపంచ దేశాలకి ఒకే ఒక్క వ్యక్తిని పంపించారు, జయప్రకాష్ నారాయణ గారిని. బికాజ్ ఆయన ఇంటిగ్రిటీ, ఆయన శాంక్టిటీ, ఆయనకు ఉండేటువంటి ఆ రెప్యుటేషన్, నాన్ కరప్ట్ బ్యాక్గ్రౌండ్, గాంధీయన్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయన ఒక్కళ్ళనే పంపించారు. వరల్డ్ క్యాపిటల్స్కి పంపించి ఇండియన్ స్టాండ్స్ని వివరించి వచ్చేయమన్నారు. కానీ మీ అందరి మద్దతు మాకు ఇవ్వండి అని అడుక్కునే పని ఇందిరాగాంధీ గారు కూడా చేయలేదు. ఈరోజు నరేంద్ర మోదీ చేస్తుందండి. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఈయన డిప్లొమాటికల్లీ ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు వెళ్ళి మాకు మద్దతుగా ఉండండి అని అడుక్కునే ప్రయత్నంలో దిగజారిపోయారు. అంటే భారతదేశాన్ని ఈయన ఏదో విశ్వగురువుగా మారుస్తాను, పవర్ఫుల్ దేశంగా ఎదుగుతుంది, ఈయన గ్లోబల్ లీడర్ అయిపోయాడు, భారతదేశంలో అత్యంత బలమైన ప్రధానమంత్రిని డబ్బాలు కొట్టుకుంటున్న వీళ్ళ డొల్లతనం కంపేర్ టు జవహర్లాల్ నెహ్రూ, కంపేర్ టు ఇందిరాగాంధీ ఎక్కడున్నారో చూడండి. వీళ్ళు ప్రపంచానికి డెలిగేషన్ ఎప్పుడు పంపాల, ఒక్కసారి సింగిల్ మెంబర్ డెలిగేషన్, అది కూడా జేపీ గారిని పంపించారు ఇందిరాగాంధీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు. అది కూడా మా స్టాన్స్ ఇది అని చెప్పొచ్చేదానికి పంపించారు. కానీ మీరందరూ మేము బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి అగెనిస్ట్గా చేస్తున్న యుద్ధంలో మీ మద్దతు మాకు ఇవ్వండి అని అడగలా. మా స్టాన్స్ ఇది, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అనేసి చాలా క్లియర్గా చెప్పండి అని చెప్పేదానికి పంపించారు అంతే. ఈరోజు జరుగుతున్న పరిస్థితి చూడండి డిప్లొమసీ పరంగా. ట్రంప్ గత 14 రోజుల్లో 9 సార్లు మాట్లాడాడు, నా వల్లే ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ వచ్చింది, నేను ట్రేడ్ని ఒక టూల్గా వాడి 2 దేశాలని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ వచ్చేలా చేశాననేసి గత 10-15 రోజుల్లో లెస్ దాన్ 2 వీక్స్లో 9 సార్లు మాట్లాడాడు. అయినా భారతదేశ ప్రధాని ఈయన ఈయన నరాల్లో రక్తం కాదు సింధూరం ప్రవహిస్తుంది అంటాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇలా మాట్లాడిన దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల, ఈ రోజుకి ఉగ్రవాద దాడుల్ని ఖండించే ప్రయత్నం చేయాల, ఈ రోజుకి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్ ఆఫ్ టెర్రరిజం అగెనిస్ట్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల. మీ ఇంట్లో కూర్చొని దాక్కుని కొడతామంటారు, ఇంకోటి అంటాడు. కానీ ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత ఒక్క ఉగ్రవాదిని పట్టుకొని పనిష్ చేసిన ఘనత నరేంద్ర మోదీ గారికి లేదు. రైట్ ఫ్రమ్ 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఒక్క ఉగ్రవాదిని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుకోలేదు. ఈయనంట ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెగిలిస్తాడంట, లేకపోతే ఉగ్రవాద స్థావరాల లోపలికి వాళ్ళ ఇల్లు దాక్కున్నోళ్ళు వెళ్ళి పట్టుకొని వచ్చి కొడతారంట. సో జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకొచ్చి మధ్యలో మీ గబ్బు రాజకీయాల్లో లాగడం కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు దేశం కోసం ఆ రోజు ఎంత కమిటెడ్గా, మినిమం రిసోర్సెస్ ఉన్న టైంలో ప్రపంచం వర్చువల్గా యుఎస్ఎస్ఆర్ వర్సెస్ వెస్టర్న్ కంట్రీస్కి కంప్లీట్గా విడిపోయిన టైంలో ఇటు పక్క వెళ్తే వీళ్ళు బెదిరిస్తారు, ఇటు అమెరికా సైడ్కి వెళ్తే యుఎస్ఎస్ఆర్ బెదిరిస్తని ఒక వర్చువల్గా 2 బ్లాకులుగా విడిపోయిన టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు మీ సైడు రాము అనేసి న్యామ్ని స్టార్ట్ చేసి కలిసి వచ్చే దేశాలందరితో కలిసి ఒక గ్రూప్గా ఉండి
గ్లోబల్ పవర్ బ్లాక్స్ రెండింటికి దూరంగా ఉండి ఇండియాని లీడర్షిప్లో ముందుకు తీసుకెళ్లారు. డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్లోబల్ అఫైర్స్లో. ఈరోజు నరేంద్ర మోదీకి ఎబిలిటీ ఉందా? అసలు డిప్లొమసీకి మీనింగ్ ఇదే శశి థరూర్ గారు. ఏ శశి థరూర్ అయితే ఈరోజు అమెరికాకి డెలిగేషన్లు లీడ్ చేసుకుంటూ వెళ్ళారో, ఈయనే కొద్ది నెలల క్రితం తెలియదు బీజేపీ వాళ్ళకి డిప్లొమసీ అంటే మీనింగ్ తెలియదు అన్నాడు. అలాంటి వ్యక్తికి ఎక్కడ మళ్ళీ లోపాయికారి ఒప్పందం ఏం జరిగిందో తెలియదు, కానీ అతన్ని అమెరికాకి డెలిగేషన్కి పంపిస్తే ఆయన యాక్సెప్ట్ చేసి వెళ్ళాడు. ఇదే శశి థరూర్ కదా బీజేపీ లీడర్షిప్కి డిప్లొమసీ అంటే మీనింగ్ తెలియదని చెప్పింది. మరి ఇంతలో డిప్లొమసీ యొక్క మీనింగ్ తెలుసుకొని డిప్లొమసీలో పీహెచ్డీ చేసేసారా బీజేపీ వాళ్ళు? అందుకొని ఒప్పుకొని నేను విదేశాలకు వెళ్ళాడా ఇప్పుడు? సో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దేశం ముందు పార్లమెంటు వేదికగా మాట్లాడి వీళ్ళు తీసుకున్న చర్యలు చెప్పేదానికి భయపడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ పాలసీలో భయంకరమైన లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు పార్లమెంట్ స్పెషల్ సెషన్ జరిగితే బయటపడతాయన్న ఒక భయంతోనే పార్లమెంట్ స్పెషల్ సెషన్ని కన్విన్స్ చేయకుండా ఎంపీల డెలిగేషన్ని విదేశాలకు పంపి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. థ్యాంక్ యూ.